ఏపీలో టీడీపీని ఎదుర్కొని నిలబడిన పార్టీగా గుర్తింపు పొందిన వైసీపీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2019 నుంచి 2024 వరకు అత్యంత బలంగా కనబడిన వైసీపీ అదే సమయంలో యాంటీ హిందూ పార్టీగా ముద్ర వేసుకుంది. ఇప్పుడు ఆ ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తుందట. మరి వైసీపీ తమపై పడిన యాంటీ హిందూ ముద్రను చెరిపివేసుకుంటుందా? తమది క్రైస్తవుల పార్టీ కాదని ప్రజలకు క్లారిటీ ఇస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్నాయా? ఆ పార్టీ హిందూ వ్యతిరేక అనే ముద్ర బలంగా పడిందా? ఇప్పుడు అదే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అధికార పార్టీ అన్న తర్వాత చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆ తప్పిదాలు పార్టీని వెంటాడుతూనే ఉంటాయి. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే తప్పిదాలు వెంటాడుతున్నాయి. ఆ తప్పులు వచ్చే ఎన్నికల్లో కూడా ఉక్కిరిబిక్కిరి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వైసీపీ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సంఘటనలు జరిగాయి. అంతర్వేదిలో రథం దగ్ధం కావడంతో పాటు రామతీర్థాలు దేవస్థానంలో రాములోరి విగ్రహంపై దాడి జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వైసీపీ అధినేత కుటుంబం క్రైస్తవాన్ని ఆచరించేది కావడంతో వైసీపీకి హిందూ వ్యతిరేక అనే ముద్ర కొన్ని సంఘటనల ద్వారా బలంగా పడిపోయింది. అంతర్వేది ఘటన తర్వాత దగ్ధమైన రథం స్థానంలో కొత్తది తెస్తాం, కొత్త విగ్రహాన్ని పెట్టిస్తామంటూ అప్పటి వైసీపీ మంత్రులు ప్రకటనలు దూకుడుగా చేశారు. కానీ అసలు ఆ సంఘటనలకు కారకులు ఎవరు? వారిని పట్టుకుని తగిన చర్యలు తీసుకుంటామని మాత్రం చెప్పలేదు. కనీసం అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు దాని పర్యవసనాలు హిందుత్వం రూపంలో పార్టీని వెంటాడుతున్నాయి. తిరుమల లడ్డూ వివాదంలో వైసీపీపై అనుమానపు చూపులు కూడా అందులో భాగమైన చర్చ జరిగింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హిందుత్వ వ్యతిరేకి అన్న అనుమానాలకు బలం చేకూరే ఘటనలు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. వాటిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపకుండా అలానే విడిచిపెట్టడం వైసీపీకి శాపంగా మారింది. విజయనగరం జిల్లా రామతీర్థాల దేవస్థానం ప్రాంగణంలో వైసీపీ హయాంలో రాముని విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆ విగ్రహాన్ని రంపంతో కోసినట్లుగా స్పష్టమైన ఆనవాళ్లు కూడా లభించాయి. అప్పట్లో పోలీసులు సైతం ఇది దుండగుల చర్యగా ధృవీకరించారు. కానీ నిందితులను పట్టుకోవడంలో జగన్ సర్కారు విఫలమైంది. అప్పట్లో టీడీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. వారే నిందితులు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించింది. కానీ అందుకు తగిన ఆధారాలను చూపించలేకపోయింది. తరువాత కేసును మరుగున పడేసింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై విపక్షాల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురుకావడంతో కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఆలయం నిర్మిస్తామని ప్రకటించారు. అంతకుమించి తాము మాత్రం ఏం చేయగలమని మంత్రులు కూడా చెప్పారు. అంతర్వేది ఘటన విషయంలో కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడిపోయింది. దీన్ని చెరిపివేసుకోవడానికి తాడేపల్లిలోని సెట్టింగ్స్ వేసి పూజలు, పండుగలు చేశారు. కానీ ఇవి మరింత జగన్కు రివర్స్ అయ్యాయి. తాను హిందువుని అని నిరూపించుకోవడానికి వైఎస్ జగన్ ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం అతన్ని క్రైస్తవుడిగానే చూశారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జనవరి నుంచి జిల్లా పర్యటనలు చేయడంతో పాటు వచ్చే ఏడాది జూలైలో పార్టీ ప్లీనరీ నిర్వహించనున్నారు. 2027 ద్వితీయార్థంలో పాదయాత్రకు కూడా సిద్ధపడుతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఒకసారి రోడ్డు ఎక్కి పాదయాత్ర ప్రారంభిస్తే కూటమి పార్టీలు అటాక్ చేయడం మొదలుపెడతాయి. జగన్ను కట్టడి చేయడానికి హిందుత్వవాదాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీనే దోషిగా కూటమి చిత్రీకరించింది. అప్పట్లో టీటీడీ అధ్యక్షుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి అనుచరుడు అప్పన్న ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. దీని ఆధారంగా మరోసారి వైసీపీ హిందూ వ్యతిరేక పార్టీ అనే చర్చను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ ముద్రను తొలగించుకోవడానికి వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహం సిద్ధం చేశారట. సాధ్యమైనన్ని ఎక్కువ గుడులు, దేవాలయాలు దర్శించాలని, తాను హిందూ బంధువులని చాటి చెప్పుకోవాలని నిర్ణయించారట. మరి ఇవి ఎంత మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.